వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. భారత సైన్యంలో ఆఫీసర్ ఉద్యోగాలు చేయాలనుకుంటున్న అభ్యర్థులకు భారీ శుభవార్త. మరి ముఖ్యంగా ఎన్సీసీలో ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. తాజాగా ఎన్సీసీ అభ్యర్థులకు శుభవార్త చెప్తూ ఇండియన్ ఆర్మీ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 125th కోర్స్ కి సంబంధించిన ఆఫీషియల్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. అయితే ఇందులో మొత్తం షార్ట్ సర్వీస్ కమిషన్ నాన్ టెక్నికల్ కింద మొత్తం 70 ఖాళీలకు సంబంధించిన ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అండ్ దరఖాస్తులు కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. ఆగస్ట్ 20వ తేదీ నాటికి ఈ దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుంది. సో ఇందులో ఉన్న ఖాళీలు ఏంటి, అర్హత వివరాలు ఏంటి, అలాగే దరఖాస్తులు ఎలా ఉన్నాయి, ఈ వివరాలన్నీ ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ఎన్సీసీ పురుష అభ్యర్థులకు వచ్చేసి 63 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఎన్సీసీ మహిళా అభ్యర్థులకు అయితే 7 ఖాళీలు ఉన్నాయి. సో మొత్తంగా మనకి ఇక్కడ 70 ఖాళీలను ప్రకటించారు. ఇక విద్యార్హత పరంగా చూసుకుంటే ఎన్సీసీ అభ్యర్థులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. అలాగే సీనియర్ డివిజన్ ఎన్సీసీ సీనియర్ డివిజన్ లేదా వింగ్ లో నిర్దేశిత కాలం సేవ చేసి ఉండాలి. అలాగే ఎన్సీసీ సీట్ సర్టిఫికేట్ ఎగ్జామ్ లో బి గ్రేడ్ సాధించి ఉండాలి. దీంతో పాటు ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత వహిస్తారు. సో ఇక్కడ వయసు చూసుకుంటే గనక జనవరి 1, 2027 సంవత్సరం నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 19 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. అలాగే ఇక్కడ డీటెయిల్డ్ గా చూసుకుంటే గనక అభ్యర్థులు జనవరి 2, 2002 నుంచి జనవరి 1, 2008 మధ్యలో అభ్యర్థులు జన్మించిన వారు అర్హులు. అలాగే ఇక్కడ దరఖాస్తుల విధానం చూసుకుంటే గనక ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి మీ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. joinindianarmy.nic.in ఈ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి ఆగస్ట్ 20వ తేదీ వరకు మీరు దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. జూలై 20వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఎంపిక విధానం చూసుకుంటే గనక 4 స్టేజెస్ లో ఎంపిక అయితే ఉంటుంది. సో మొదట అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్ చేస్తారు. ఆ తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. చివరిలో మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా మీ తుది ఎంపిక అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ స్టైఫండ్ విషయం చూసుకుంటే గనక శిక్షణ కాలంలో ప్రతి నెల అభ్యర్థులకు 56,100 రూపాయల వరకు స్టైఫండ్ నెల స్టైఫండ్ గా అందుతుంది. నెల స్టైఫండ్ గా ఈ అమౌంట్ అయితే మీకు అందుతుంది. అలాగే శిక్షణ అండ్ ఉద్యోగం వివరాలు చూసుకుంటే గనక ఎంపికైన అభ్యర్థులందరికీ కూడా ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో ఉన్న ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో కంప్లీట్లీ 49 వీక్స్ వరకు 49 వారాల వరకు శిక్షణను అందిస్తారు. ఇక్కడ సో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అభ్యర్థులకు మద్రాస్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ అందుతుంది. ఆ తర్వాత మీకు లెఫ్టినెంట్ హోదాలో ఇండియన్ ఆర్మీలో కూడా నియమిస్తారు. సో ఇది ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కి సంబంధించిన డీటెయిల్స్. ఇది వాటి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.